పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జన్మభూమి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. లైవ్ చూద్దాం. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, మీరు అధైర్యపడద్దండి, మీకు అండగా నేనుంటా, తప్పకుండా కష్టాలు లేని సుపరిపాలనకు నాంది పలకతానని చెప్పాను. అందులో భాగంగానే 24,000 కోట్ల రూపాయలు రుణవిముక్తి చేశామంటే అందరూ అపోజ్ చేశారు. ప్రధానమంత్రి మొదలుకొని ఎవ్వరు కూడా వీలు కాదన్నారు. నేను ఒకే మాట చెప్పాను, మా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, చేసి చూపిస్తాను, తప్పకుండా చేస్తానని రైతు రుణమాఫీ 24,000 కోట్ల రూపాయలు చేసిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. మా డాక్రా సంఘాలున్నారు, నేనే పెట్టాను. ఎందుకంటే పేదరిక నిర్మూలన ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవడం, మహిళలు కూడా అన్ని రంగాల్లో పైకి రావాలని డాక్రా సంఘాలకు నాంది పలికాను. కాలేజీల్లో సీట్లకు 33% రిజర్వేషన్లు పెట్టాం, ఉద్యోగాల రిజర్వేషన్లు పెట్టాం. ఈరోజు ఆడబిడ్డల శక్తి చూస్తే ఏ పని అప్పచెప్పినా బ్రహ్మాండంగా చేస్తున్నారు. నేను గర్వపడుతున్నాను. కళ్యాణ మిత్ర గాని, బీమా మిత్ర గాని, గృహమిత్ర గాని, ఆదాయ మిత్ర గాని, సాధికార మిత్ర అనే పేర్లతో మా ఆడబిడ్డలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారంటే అది మీకుండే శక్తి సామర్థ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఇటీవల కాలంలో 10,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయలు ఇచ్చాం. కుంకుమ పసుపు కింద చరిత్రలో ఎప్పుడు ఎవ్వరు ఇవ్వలేదు, ఏ రాష్ట్రంలో ఇవ్వలేదు. నా ఆడబిడ్డల కోసం, డాక్రా సంఘాల కోసం కుంకుమ పసుపు కింద ఇచ్చిన ఏకైక కానుక ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. దీనివల్ల చైతన్యం బాగా పెరిగింది. ఈరోజు ఒక కార్యక్రమం చేశాం, అన్నా క్యాంటీన్. నేను ఒకటి ఆలోచించాను, తెల్లవారితో నిద్ర లేస్తే కొంతమంది ఎక్కడన్నా కూలి పనికి పోవాలంటే భార్య తొందరగా లేయాలి, వంట చేయాలి, క్యారీర్లోనో లేకుంటే ఒక పాకెట్ కట్టి ఇవ్వాలి. అది చల్లారిపోయే పరిస్థితి వస్తుంది. అది రాకపోతే నేరుగా అక్కడ పని చేయాలంటే పని చేసిన తర్వాత వచ్చే డబ్బుల్లో సగం మధ్యాహ్న భోజనానికే సరిపోతుంది. అందుకే ఆలోచించాను, అన్నా క్యాంటీన్ పెట్టాం. నాణ్యమైన భోజనం, రుచికరమైన భోజనం, పౌష్టికాహారం. మీరు చూస్తూ ఉంటారు, ఇప్పుడు మామూలుగా క్యాంటీన్లో కూడా మరిగా ఉండదు. అలాంటి బ్రహ్మాండంగా ఒక KFCనో మెక్డొనాల్డ్లో స్థాయిలో మీకు కట్టామంటే అది పేదవాడి పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే అభిమానం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 360 క్యాంటీన్లు పెట్టాం. ఎప్పటికప్పుడు మీ సాటిస్ఫాక్షన్ తెప్పిస్తున్నాను. ఇలాంటి 2 కార్యక్రమాలకు ఈరోజే నాంది పలికాం. ఇంకో పక్క పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. నేను ఆ విషయానికి వచ్చే ముందు ఈరోజు మానవ వనరుల అభివృద్ధి, ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ మనందరికి కూడా. ఎందుకంటే సమర్థవంతమైన మానవ వనరులు ఉంటే ప్రపంచాన్ని శాసించే శక్తి ఉంటుంది. మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు, విద్య వల్ల వినయం, వినయం వల్ల వ్యక్తిత్వం, వ్యక్తిత్వం వల్ల ధనం, ధనం వల్ల ధర్మం, ధర్మం వల్ల సుఖం వరుసగా లభిస్తాయని మహాత్మా గాంధీ చెప్తాడు. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాబోయేది నాలెడ్జ్ సొసైటీ. ఈరోజు మీరందరూ చూస్తున్నారు, మనిషికి ఒక సెల్ ఫోన్ ఉంది. ఉందా? ఫోన్లన్నీ ఉన్నాయా మీకు? కొంతమందికి లేవని మా తమ్ముడు చెప్తున్నారు, ఎందుకంటే నేను సెల్ ఫోన్ ఇస్తానని చెప్పాను కాబట్టి. ఇప్పుడు నేను చూస్తే నెలవారీగా నేను ఫోన్లు చేస్తాను, వస్తున్నాయా నా ఫోన్లు మీకు? నా ఫోన్లో వస్తున్నాయని తేలిపైకెత్తండి. ఈరోజు మన ఆర్టీజీని చూడడానికి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ వస్తున్నాడు. ఆయన సొసైటీ ద్వారా ప్రపంచంలో తిరిగి ఈ టెక్నాలజీని ప్రమోట్ చేస్తా ఉంటే దానికి ఒక ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ ఉందని స్వయంగా ఇక్కడికి వచ్చి సాయంత్రం చూసి
వేరే దేశాల్లో కూడా అమలు చేయడానికి శ్రీకారం చుడుతున్నాడంటే అది మన శక్తి. ఇప్పుడే నేను ఆలోచించింది ప్రతి ఒక్క విషయం. ఒకసారి టెక్నాలజీ ఫింగర్ ప్రింట్ వేలిముద్ర వేపిస్తాం. ఎక్కడ ఒకప్పుడు పింఛన్లు కూడా దెయ్యాలు తీసుకున్నాయి. ఆ దెయ్యాలైతే కరెక్ట్గా పింఛన్ రోజు మన దగ్గరికి వచ్చేది, మనకు రావాల్సిన పింఛన్ దెయ్యం తీసుకునేది, మనకు మాత్రం మొండి చేయి చూపించారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో దెయ్యాలు లేవు. ఎక్కడన్నా ఉన్నాయా తమ్ముళ్ళు? దెయ్యాలని శ్మశానానికే కన్ఫైన్ చేశాం, చేతబట్టి చేసి అక్కడే పెట్టేశాం. ఈరోజు నేను ఒకటి ఆలోచించాను, అర్హులందరికీ న్యాయం జరగాలి, పేదవాళ్ళకి న్యాయం జరగాలి, దళారీ వ్యవస్థ పోవాలి. ఎవరైనా సరే సరిగా మీకు మంచి చేస్తే అతను నాకు హితుడు, మీకు చెడు చేస్తే ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అందుకే ఈరోజు మనం ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాం. ఎక్కడికక్కడ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించాం. ఇంకో పక్క ఒక హామీ కూడా ఇచ్చాను, తొందరలోనే ప్రతి ఒక్క కుటుంబానికి ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తొందరలో ప్రారంభిస్తాం. దీనివల్ల లాభం ఏంటని మీరు ఆలోచిస్తే, ఒక్క ఫోన్ ఉంటే చాలు, ఇంకెక్కడ ఏం బాధ లేదు. అన్ని ఇంట్లో కూర్చొని ఫోన్ నొక్కుంటే, ఒక యాప్ నొక్కితే అన్ని పనులు అయిపోతాయి, ఒక బటన్ నొక్కితే. ఆ స్థాయికి మనం రీచ్ అవుతున్నాం. ఇది ఎక్కడా లేని వ్యవస్థ. దానికి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు విద్యకు ప్రాధాన్యత ఇచ్చాను. ఆ రోజు నేను ఎలిమెంటరీ స్కూల్స్ పెట్టాను. ఒకే జీవోతో 1 కిలోమీటర్ల ఎలిమెంటరీ స్కూలు, 3 కిలోమీటర్ల అప్పర్ ప్రైమరీ స్కూలు, 5 కిలోమీటర్ల జూనియర్ కాలేజీ, అదే మరిగా రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశాను. దానివల్ల చాలా మంది ఇంజనీర్లు అయ్యారు. 25 కాలేజీలుంటే 250 కాలేజీలు చేశాను. 7 మెడికల్ కాలేజీలుంటే అవి 30 దాకా పెంచాను. ఈరోజు మీరు సిలికాన్ వ్యాలీ, అమెరికాలో అత్యున్నతమైన నాగరికత సంపద ఉండే ప్రదేశం. అక్కడికి పోతే ఎవరు ఎక్కువ ఆదాయం సంపాదిస్తారంటే, అమెరికాలో ఉండే అమెరికన్స్ కాదు, జూయిష్ కాదు, మన గడ్డ మీద పుట్టిన తెలుగువాడు సిలికాన్ వ్యాలీకి వెళ్ళి బ్రహ్మాండంగా డబ్బులు సంపాదిస్తున్నాడు. దేనివల్ల సాధ్యమంటే చదువు వల్ల సాధ్యమైంది. ఈరోజు 4 ఏళ్ల సత్యం ఉన్నారు, మన దగ్గరనే పెరిగాడు. హైదరాబాద్లో పబ్లిక్ స్కూల్లో చదివాడు. ఈరోజు మైక్రోసాఫ్ట్ CEO అయ్యాడు. ఇంకో పక్క సుందర పిచ్చయ్య ఉన్నాడు, ఆయన కూడా తమిళనాడు చదివాడు. ఈరోజు గూగుల్కి CEOగా తయారయ్యాడు. ఇలాంటి వాళ్ళందరినీ చూస్తే చాలామంది ప్రపంచం మొత్తం వెళ్లే పరిస్థితికి వచ్చారు. ప్రజలు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం చాలా భవిష్యత్తు ఉంది. నరేంద్ర మోడీ గారు మనకు లేనిపోని ఇబ్బందులు క్రియేట్ చేశారు, కానీ దేశానికి మాత్రం మంచి భవిష్యత్తు ఉంది. ఇంకో పక్క ఎక్కువ యంగ్స్టర్స్, యువత ఎక్కువ ఉండే దేశం భారతదేశం. టెక్నాలజీ బాగా ఉపయోగపడే దేశం భారతదేశం. ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడే వాళ్ళ సంఖ్య ఉండే దేశం భారతదేశం. మార్కెట్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉండే దేశం, ప్రజాస్వామ్య దేశం భారతదేశం. నాకు అనుమానం లేదు, సరైన నాయకత్వం ఇస్తే, సమర్థవంతంగా చేస్తే రాబోయే 5 సంవత్సరాల్లో 3వ ఆర్థిక వ్యవస్థగా, ఆ తర్వాత ప్రపంచంలో 2 ఆర్థిక వ్యవస్థలు, చైనా, ఇండియా తప్ప వేరే ఆర్థిక వ్యవస్థ ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి కావాల్సింది మళ్ళీ చదువు కావాలి, నాలెడ్జ్ కావాలి. ఒకప్పుడు శారీరక కష్టం పడేవాళ్ళం, ఇప్పుడు శారీరక కష్టం అవసరం లేదు, మైండ్తో పనిచేయాలి. ఈరోజు మీరు చూస్తున్నారు, అనేక కార్యక్రమాలకు నేను శ్రీకారం చుట్టాను. ఇంటింటికి మీ మౌలిక సదుపాయాలు ఊర్లో చూస్తే నేను కొత్తగా కొన్ని కాన్సెప్ట్లు తీసుకొచ్చాను. అందులో ఈ రాష్ట్రం ఒక పరిశుభ్రంగా ఉండాలని,
దానికి కావాల్సిన ఇన్నోవేషన్లు కానీ చెత్త కలెక్ట్ చేయడం, ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడు నేను కలెక్టరే చెప్పాను, ఊరంతా పరిశుభ్రంగా ఉండాలి. ఎవరైతే ఆ ఊర్లో కాంపోస్ట్ షెడ్ కట్టారో వాళ్ళకే డాక్రా సంఘాలకి ఈ బాధ్యత కూడా అప్పచెప్తాం. అదే మరిగా పశువుల పేడ కూడా కలెక్ట్ చేయడానికి ఒకప్పుడైతే ఆడబిడ్డలు నెత్తిన పెట్టుకొని వర్షం వచ్చినా మైళ్ళ తరబడి మోసి మళ్ళా పొలాలకు మోసేవాళ్ళు. ఇప్పుడు ఆ బాధ లేదు. మీ ఇంటికి ట్రైసైకిల్ వస్తుంది, నేరుగా కలెక్ట్ చేస్తుంది, నేరుగా తీసుకుపోయి కాంపోస్ట్ ఎరువులో కాంపోస్ట్గా కన్వర్ట్ చేసి నేరుగా మీ పొలాలకు పంపిస్తున్నామంటే కొన్ని కోట్ల మంది చేసే పని కొన్ని వందల ఆర్గనైజేషన్లు ఒక్క పైసా లేకుండా చేస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క సమర్థత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో అన్ని గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి. ఊర్లో ఎక్కడా చెత్త కానీ కాగితాలు కానీ ఇంకో పక్క పేడ కానీ ఇలాంటివి లేకుండా చూసుకోవాలి. కంప చెట్లు ఇవన్నీ కూడా క్లియర్ చేయించుకోవాలి. ఇంకో పక్క మురిక్కాలలు కూడా తొందరలోనే నేను ఒకటి హామీ ఇస్తున్నాను. 2000 జనాభా ఎక్కువ ఉంటే ఎక్కడికక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కడతాం. 2000 జనాభాకు తక్కువ ఉంటే దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాకుండా సోక్ పిట్ చేస్తాం. రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా కనెక్ట్ చేసి ఒక పరిశుభ్రమైన వాతావరణం తీసుకొస్తాం. 2 సంవత్సరాల లోపలని రాష్ట్రంలో అన్ని గ్రామాలకి ఇంటికి నీళ్లు ఇస్తాం, కొళాయి ద్వారా ఇస్తాం. ఎవ్వరు కూడా బయట రాకుండా మీ ఇంటికి నేరుగా నీళ్లు సరఫరా చేసే బాధ్యత, నాణ్యమైన నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఊర్లో కూడా చెట్లు ఎక్కువగా పెడతాం. ఇవన్నీ నేను ఆలోచిస్తున్నాను. కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను. చెట్లు కూడా ఎన్ని చెట్లుంటే గ్రామంలో అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే మన ఆరోగ్యానికి కారణం మనం పీల్చే గాలి, మనం ఉండే పరిసరాలు, మనం తినే తిండి, మనం తాగే నీళ్లు. అదే స్వచ్ఛమైన గాలి ఉంటే, కాలుష్యం లేని గాలి ఉంటే, అదే స్వచ్ఛమైన నీళ్లు తాగితే, అదే మరిగా ఇప్పుడు కొత్తగా ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాం. వ్యవసాయంలో ప్రకృతి సేద్యం. దీనికి ఎరువులేసే పని లేదు. అదే మరి క్రిమి సంహారక మందులు వేసే పని లేదు. అలాంటి ఆహారం తింటే ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. తొందరలోనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అన్ని వాహనాలు మీ ఊర్లో అన్ని కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి. కార్లు కానీ, స్కూటర్లు కానీ, సైకిళ్లు కానీ, ట్రాక్టర్లు కూడా ఎలక్ట్రికల్గా వచ్చి ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా పూర్తిగా కంట్రోల్ చేసే బాధ్యత తీసుకుంటాం. ఇవన్నీ కూడా సాధ్యం. ఆ సాధ్యమే కాదు, చూసి నేర్చుకునే అవకాశాన్ని ఇచ్చాం. మంచి టీచర్లుంటే నాణ్యమైన ఎడ్యుకేషన్ కోసం శ్రీకారం చుట్టాం. ఒకవేళ ఎవరైనా పిల్లలు కానీ స్కూల్లో ఫాలో కాలేకపోయినా ఇంటి దగ్గర టీవీ కూడా మీకు ఇచ్చాం. 15 MBBS ఇస్తున్నాం. దీనివల్ల ఎక్కడికక్కడ ఒక క్లాసులో ఒక సబ్జెక్ట్ మిస్ అయితే ఇంటి దగ్గర కూర్చొని చదువుకునే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పుస్తకాలన్నీ సక్రమంగా ఇస్తున్నాం. డిగ్రీ కాలేజీల్లో, జూనియర్ కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టాం. ఇంగ్లీష్ మీడియం పెట్టాం. జనరల్ నాలెడ్జ్ సెంటర్లు పెట్టాం. చదువుకున్న పిల్లలకి మళ్ళీ జాబ్ మేళాలు పెట్టడం, స్కిల్ డెవలప్మెంట్ చేయడం. అదే మాదిరిగా ఈరోజు మీరు చూస్తే ముఖ్యమంత్రి యువ నేస్తం పెట్టి ప్రపంచంలో ఎక్కడా ఇవ్వలేదు. 1000 రూపాయలు నిరుద్యోగులకు వృత్తి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇంకో పక్క వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎక్కడ బాగా ఉద్యోగాలుంటే అక్కడికి పంపిస్తున్నాం. మన రాష్ట్రంలో మీరు చూస్తే ఇటీవల కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేశారు. మోస్ట్ ఎంప్లాయబుల్ స్టేట్ ఉండేది ఏదైతే బాగా స్కిల్స్ బాగా ఉన్న రాష్ట్రం మంది. ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదంటే అందులో కూడా నెంబర్ 1 రాష్ట్రం మంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎవరు నెంబర్ 1లో ఉన్నారంటే దానికి కూడా మనం నెంబర్ 1లో ఉన్నాం.
2600 ఎంఓయూలు చేశాం. 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. 32 లక్షల మందికి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకా పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావడానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. టీచర్ల కోసం అవార్డులు ఇచ్చాం. 295 టీచర్లకు బెస్ట్ టీచర్ అవార్డులు ఇచ్చాం. అదే మరిగా చాలా మందికి పదోన్నతి కింద 15,475 మందికి పదోన్నతి కింద సౌకర్యం ఇచ్చాం. 2014లో 10,000 మంది టీచర్లకి, ఇప్పుడు 8,000 మంది టీచర్లకి మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్ కోసం శ్రీకారం చుట్టాం. యూనివర్సిటీలో 1,400 మంది, కళాశాలల్లో 609 మంది, సాంకేతిక విద్యలో 406 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. బడికొస్తా అనే కార్యక్రమం కింద ఆడపిల్లలకి సైకిళ్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. పోయినసారి ఇప్పటికీ 1,87,000 ఇచ్చాం. ఈ సంవత్సరం 9 తరగతే కాకుండా 8వ తరగతి కూడా ఇచ్చి 3,81,142 సైకిళ్లు సిద్ధం చేశాం. తొందరలోనే ఆడపిల్లలకు సైకిళ్లు ఇస్తాం. దీనివల్ల సైకిల్ తొక్కడం అలవాటు అవుతుంది, ఆత్మ గౌరవం పెరుగుతుంది, ఆడపిల్లల్లో కూడా చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. ఇది కూడా చేస్తున్నాం. ఇంకో పక్క విద్యార్థులకు స్వీయ రక్షణకు మార్షల్ ఆర్ట్స్తో శిక్షణ ఇప్పిస్తున్నాం. అదే మరి ఇంటర్మీడియట్ వరకు శానిటరీ నాప్కిన్లు కూడా పంపిణీ చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మీరు చూస్తే నేను మైన్యూట్ డీటెయిల్స్ కూడా వెళ్ళాను. మామూలుగా ప్రజలకు ఎక్కడ అవసరాలు ఉంటాయో ఇవన్నీ కూడా ఇస్తూ, ఈ శానిటరీ నాప్కిన్లు అయితే మహిళలకు కూడా 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీనివల్ల విద్యలో గణనీయంగా మార్పులు వచ్చాయి. పిల్లల్లో ఆసక్తి పెరిగింది, బాగా చదువుకుంటున్నారు. దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోతాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనమే ముందున్నాం. ఐఐటి కానీ, నిట్ కానీ, ఏ పరీక్షలైనా మనమే ముందున్నాం. కానీ కేంద్రం 11 ఇన్స్టిట్యూషన్స్కు నాంది పలుకుతామని విభజన చట్టంలో పెట్టారు. ఇచ్చినట్టు ఇచ్చారు కానీ ₹1 ఇవ్వలేదు. ఈరోజు మీరు చూస్తే చాలా బాధ వేస్తుంది. ఇక్కడ కూడా ఈ జిల్లాలో నిట్ వచ్చింది, దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు. కానీ నామమాత్రంగా డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితికి వచ్చారు. మనం మాత్రం 3,000 ఎకరాల భూమి ఇచ్చాం. 132 కోట్ల రూపాయలు కాంపౌండ్ వాళ్ళకి ఇస్తే వీళ్ళు ఇచ్చింది మనకు 650 కోట్లు ఇచ్చారు. మొత్తం కలిసి 12,000 కోట్లు కావాలి. ఈ లెక్కనైతే 30 ఏళ్లు పడుతుంది. అదే మనం ప్రైవేటుకు కూడా ఇచ్చాం. యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ చట్టాన్ని తీసుకొచ్చాం. విట్టికి ఇచ్చాం, ఎస్ఆర్ఎం ఇచ్చాం, సెంచురియన్, ఇలాంటి మంచి యూనివర్సిటీస్ కోసం మనం ఇస్తే వాళ్ళు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఇప్పటికే బ్రహ్మాండంగా క్యాంపస్ డెవలప్ చేసే పరిస్థితికి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం సీత కన్నేశారు, అయినా మనం భయపడడం లేదు. ఇంకొక విషయం మీరు చూస్తే అంగన్వాడీ కేంద్రాలు పేద పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని, అంతేకాకుండా ఎక్కడికక్కడ అంగన్వాడీని సొంత బిల్డింగ్లు కట్టడం. ఈ నెలలో నేను చెప్పాను, సంక్రాంతి లోపల అన్ని అంగన్వాడీలకు కరెంట్ ఉండాలి, మరుగుదొడ్లు ఉండాలి, అదే మరిగా మంచినీళ్ళు కూడా సరఫరా చేయాలని చాలా స్పష్టంగా చెప్పాను. దేశంలో మనమే మొదటి స్థానంలో ఉంటాం. అంగన్వాడీలో చదివే పిల్లలు ప్రీ స్కూల్ అనే పేరు పెట్టి వాళ్ళు ఆడుకుంటూ చదువుకోవడానికి పౌష్టికాహారం కూడా అరేంజ్ చేస్తున్నాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఆడబిడ్డల్లో అనేమియా ఉంటే అలాంటి వారందరికీ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి గర్భిణీ స్త్రీల్ని ఆదుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా శ్రీమంతం పెట్టాం, పిల్లలకు అన్నప్రాసం పెట్టాం, చైతన్యాన్ని తీసుకొస్తున్నాం. ఇంకో పక్క పిల్లలు ఎవ్వరు కూడా పౌష్టికాహార లోపం లేకుండా, మాల్ న్యూట్రిషన్ లేకుండా, ఎత్తు పెరగకుండా పోవడం, బరువు తగ్గిపోవడం ఇలాంటి ఉంటే దీనిపైన కూడా శ్రద్ధ పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేశాను. ఇంకో పక్క వైద్య రంగానికి ఒకప్పుడు 4,300 కోట్లు పెడితే
ఇప్పుడు 8,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అన్ని హాస్పిటల్ని అడ్వైజరీ కమిటీలు వేశాం. సర్వీసులన్నీ అవుట్ సోర్సింగ్ చేశాం. ఒక ఉదాహరణకు మీరు చూస్తే, మీరు ఒకప్పుడు వైద్య సేవలు ఏవైతే డయాగ్నోస్ ఉన్నాయో దానికి ఒక్కొక్క వ్యక్తి 5,770 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు. ఈరోజు ఆ ఖర్చు 1,205 రూపాయలకు తగ్గిపోయింది. ఇంకో పక్క అనేక ఎన్టీఆర్ వైద్య సేవ పెట్టాం. వీన్ని 44 సేవలు అందులో ఇంక్లూడ్ చేశాం. ఇంకో పక్క నిన్నే ఆలోచించాను, ఇది కూడా చాలదు. ఏప్రిల్ నుంచి ప్రతి ఒక్కరికి ఇప్పుడిచ్చే 2,50,000 నుంచి 5 లక్షల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద మీకు నచ్చిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి అనుమతిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళ ఆరోగ్యం పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఐఎంఆర్ బాగా తగ్గించాం. ఎవరైతే ఆడబిడ్డలు ప్రసవించే సమయంలో చనిపోవడం ఒకప్పుడు 83 ఉంటే దాన్ని ఈరోజు 65 తగ్గించాం. చిన్న పిల్లలు చనిపోవడం, సంవత్సరం లోపల చనిపోయే పిల్లల్ని 37 నుంచి 10 వరకు తగ్గించాం. ఇంకో పక్క ఉచిత డయాలసిస్ సెంటర్లు పెట్టి ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి డయాలసిస్ ఇప్పిస్తున్నాం. ఇంకో పక్కన మీరు చూస్తే మలేరియా పూర్తిగా తగ్గే పరిస్థితికి వచ్చింది. 108 సర్వీస్ కూడా పర్ఫెక్ట్గా ఇస్తున్నాం. ప్రైవేట్ అంబులెన్స్ కూడా తీసుకొచ్చాం. ఎక్కడికక్కడ ఈ సేవలు ఎట్లంతున్నాయో మానిటరింగ్ కూడా చేసే పరిస్థితికి వచ్చాం. పట్టణ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పట్టణ వైద్య కేంద్రాలు పెట్టాం. ఎన్టీఆర్ వైద్య పరీక్షలు పెట్టాం. విశాఖపట్నంలో ఏపీ మెడ్టెక్ జోన్ పెట్టి అక్కడ మొత్తం కావలసిన ఎక్విప్మెంట్ అంతా కూడా తయారు చేసే పరిస్థితికి వచ్చాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ, ఎన్టీఆర్ బేబీ కిట్ కానీ, చంద్రన్న సంచార చికిత్స సేవలు కానీ, ముఖ్యమంత్రి ఈ కేంద్రాలు కానీ, ఈఐ కేంద్రాలు కానీ, మహాప్రస్థానం కానీ ఇలాంటి చాలా తీసుకొచ్చాం. నేను ఒకటే ఆలోచించాను, పేదవాళ్ళకు అండగా ఉండాలి. గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి మనిషి చనిపోతే గౌరవప్రదంగా వీడుకోలిచ్చే వరకు, మంచి శ్మశానాన్ని ఏర్పాటు చేసే వరకు ఈ ప్రభుత్వం అండగా ఉంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ దిశగా మనం ముందుకు పోయాం. 1-2 కాదు, 23-24 సేవల్ని దేశంలోనే బ్రహ్మాండంగా చేసి అందరిని కూడా పిలిపించి వాళ్ళకు అప్పచెప్పి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. చిన్నపిల్లల స్కూల్లో ఉంటే స్వస్థ విద్యా వాహిని కింద వారికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చాం. ఆరోగ్య రక్ష పెట్టి అందరికీ యూనివర్సల్గా ఈ యొక్క ఇన్సూరెన్స్ కవర్ చేశాం. 30 సంవత్సరాలు పైబడిన ఆడవాళ్ళకి మహిళా హెల్త్ చెకప్ చేసి స్క్రీనింగ్ టెస్టులు పెట్టి వాళ్ళకి ఏదైనా క్యాన్సర్ కానీ ఇలాంటివి వస్తే అవి రాకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో జాగ్రత్తలు తీసుకున్నాం. చిన్నపిల్లలకు బాలామృతం, గర్భిణీ స్త్రీలకు వీళ్ళందరికీ పౌష్టికాహారం, బాల సంజీవని ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు తీసి ముందుకు పోతున్నాం. నిన్నే మీరు చూశారు, నేను 5K రన్ కూడా పెట్టాం. మనం అందరం కూడా ఎక్సర్సైజ్ చేయడం మానేస్తున్నాం, నడవడం కూడా మానేస్తున్నారు. అందుకే నేను ఒకటి చేశాను, ఈ యొక్క జన్మభూమిలో ప్రతి ఒక్కరూ నడవాలని, నడిచేది అలవాటు కావాలని 5K రన్ కూడా పెట్టాం. ఎంతమంది చేశారో నాకు తెలియదు. తినేసి ఇంట్లో కూర్చుంటే మళ్ళా హాస్పిటల్ పోవాల్సి వస్తుంది. అదే తిన్న తర్వాత దినానికి 2-3 గంటలు మీరు నడవగలిగితే, ఒక 5-6 గంటలు మీరు నడవగలిగితే ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేయాలి, బయటైనా చేసే పరిస్థితి రావాలి. క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చాం. అన్ని స్కూల్లో క్రీడా మైదానాలు తయారు చేస్తున్నాం. పిల్లలు కూడా ఆడుకుంటూ పాడుకుంటూ చదువుకోవాలి. ఏదో మక్కి కొట్టడం కాదు, 24 గంటలు వాళ్ళని మెషిన్ మార్గం రుబ్బడం కాదు. దీనివల్ల క్రియేటివిటీ తగ్గిపోతుంది, ప్రతిభ తగ్గిపోతుంది. అట్లా కాకుండా క్రియేటివ్గా ఉండాలంటే పిల్లలు కూడా చదివే సమయంలో చదవాలి, ఆడుకునే సమయంలో ఆడుకోవాలి. దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. మొన్నే మీరు చూశారు, పివి సింధు
మనమే ఉద్యోగం ఇచ్చాం. ఆ అమ్మాయి ప్రపంచంలో బ్రహ్మాండంగా ఆడి నెంబర్ 1 స్థానానికి పోయిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క స్ఫూర్తి, మెరిట్ని ప్రమోట్ చేయడం. అదే మరిగా శ్రీకాంత్ కూడా బ్రహ్మాండంగా ఆడాడు. ఇలాంటి వాళ్ళందరినీ ప్రమోట్ చేస్తున్నాం. ఇంకో పక్క భాషా సంస్కృతుల్ని కాపాడుకుంటున్నాం. తెలుగు భాషను కాపాడుకోవాలి. మనకుండే గుర్తింపు ప్రపంచంలో ఎక్కడున్నా మనకిచ్చే ప్రత్యేకమైన గుర్తింపు మన భాష. ఇంగ్లీషులో మాట్లాడేది అవసరమైతే ఉద్యోగాల కోసం, జీవనోపాధి కోసం. కానీ మన యొక్క భాషను మనం కాపాడుకోవాలి. భాష తల్లితో సమానం. భాష మరిచిపోతే, తెలుగు మాట్లాడలేకపోతే మన ఉనికికే ప్రమాదం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి మన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి, అవి కూడా కాపాడుకోవాలి. అందుకే ఈ ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తూ ఈరోజు మీరు ఒకసారి చూస్తే చాలా అకాడమీలు పెట్టాం. సాహిత్య అకాడమీ, సంగీత అకాడమీ, నృత్య అకాడమీ, కూచిపూడి డ్యాన్స్కి ప్రాధాన్యత ఇవ్వడం, నాటక అకాడమీ, ఫోక్ అండ్ క్రియేటివ్ అకాడమీ, దృశ్య కళలు, చరిత్ర, శాస్త్ర సాంకేతిక, ఇలాంటివన్నీ పెట్టాం. నా ఉద్దేశం ఒకటి, మన కళలు మనం మర్చిపోవడానికి వీలు లేదు. ఇది వారసత్వ సంపద. ఈ సంపదను మనం ఉపయోగించుకుంటే మనం ఎంతవరకైనా పైకి పోయే అవకాశం ఉంటుంది. మనిషి మనిషిగా బతకాలి. మనిషి కూడా మెకానికల్ అయిపోతే సంపద వస్తుంది కానీ జీవితంలో ఆనందం ఉండదు. నేను ఒకటే ఆలోచిస్తున్నా మీకోసం, ఎవరికి కష్టం లేని పరిపాలన ఇవ్వాలని, ఎవరికి ఇబ్బంది లేని పరిపాలన ఇవ్వాలని, పేదవాళ్ళకి ఎప్పుడూ అండగా ఉండాలని ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాయి, ఇంకో పక్క దీర్ఘకాలంలో మీ ఆదాయాన్ని కూడా పెంచి మీరు గౌరవప్రదంగా బతకడానికి అన్ని అవకాశాలు సృష్టిస్తున్నాం. పిల్లలు బాగా చదువుకుంటారు, వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారు. ఇప్పుడుండే పెద్దవాళ్ళకు కూడా కంటిన్యూగా నిరంతరం మీరు చదువుకొని మీరు పనిచేసే పనిలోనే నైపుణ్యాన్ని పెంచుకొని 10 రూపాయలు అదనంగా సంపాదించుకోవాలని నా కోరిక. అందుకే మీరు చూడండి, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, విద్య, ఆరోగ్యం, పౌర సేవలు, ఇవన్నీ కూడా సులభతరం చేసి మీ ఖర్చులు తగ్గించాం. ఇంకో పక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్ల ద్వారా ఉదారంగా డబ్బులు ఇప్పించి ఏ విధంగా ఆదాయాన్ని పెంచుకోవచ్చో దానికి కూడా మార్గం చూపించాం. అందులోనే ఆదరణ 2 కూడా ఇప్పటికి 3 సార్లు అయింది. ఇంకా అవసరమైతే నేను ఒకటే చెప్తున్నాను, ఆధునికమైన పనిముట్లు ఇస్తాం. మీ ఊర్లో ఉండే వనరుల ఆధారంగా చేసుకుని మీరేం చేసుకోవాలన్నా మీకు తోడుగా నేను ఉంటాను. ఇంకో పక్క ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి ప్రోత్సహిస్తాం. మీ ఇంట్లో ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఆ ఎంఎస్ఎంఈ పార్క్కి వెళ్ళి క్వాలిటీ టెస్ట్ చేయడం, బ్రాండింగ్ చేసుకోవడం, మార్కెటింగ్ చేసుకోవడం, అక్కడనే వేర్ హౌసింగ్లో పెట్టి బయట పంపించాలంటే ఎక్స్పోర్ట్స్ కూడా పంపిస్తాం. దీనివల్ల మన ఆదాయం పెరుగుతుంది. ఊర్లో ఉంటాం, ఇంట్లో ఉంటాం, అవసరమైతే ఎంఎస్ఎంఈ పార్క్లో పనిచేస్తాం, లేకపోతే ఇంటి దగ్గరనే పనిచేసి మార్కెటింగ్ ఎస్టాబ్లిష్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు పోలవరం ప్రాజెక్టు ఉంది, ఇది మేకంతా పూర్తి చేస్తాం. మే నెలకు పూర్తి చేసి గ్రావిటీతో నీళ్లు ఇచ్చి డిసెంబర్ లోపల పూర్తిగా ప్రాజెక్టు పూర్తి చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. మీరందరూ దగ్గరలో ఉన్నారు, పోలవరం ఒక్కసారైనా మీరు చూడాలి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇంకా మళ్ళీ రాదు, కట్టేటప్పుడు మీరు చూడలేరు. ఎందుకంటున్నానంటే దేశంలో ఎక్కడా ఇంత పెద్ద ప్రాజెక్టు లేదు, ప్రపంచంలో లేదు. అందుకే ఈరోజు గిన్నీస్ రికార్డు బ్రేక్ చేశాం. రాబోయే రోజుల్లో ఈ గిన్నీస్ రికార్డు ఎవరైనా మాట్లాడితే ఒకే రోజు ఎక్కువ కాంక్రీట్ వేసిన రాష్ట్రం ఏదంటే, ఒకే రోజు ఎక్కువ కాంక్రీట్ వేసిన ప్రాజెక్ట్ ఏదంటే మన పోలవరం శాశ్వతంగా మిగిలిపోతుంది. ఆ